అంటే "ఈ, నా కాళ్ళు గుంజుతున్నాయి అవ్వా." అరే షిప్ప తెచ్చుకోరా శివ అంటే "నీ బాంచనవ్వా" అని ఉరికిండట. మన దగ్గర కూడా పోరగాన్లు గచ్చనే ఉంటారు కదా చాలా మంది. ఓ పోరగాన్లేంది తిండంటే బండి కట్టే పెద్దోళ్ళు మస్తు మందే ఉన్నారు. అంటే నాకు కూడా మస్తుగానే ఇష్టం అనుకో, మరేం చేయాలి, ముక్క కూర తింటే ఒంటి మీద ఇంత కండ పెరుగుతుంది అనుకుంటే గిట్లనే ఉంటున్నా. సరే సరే చూసిండ్రా, నీ శ్వాసన అనగానే నేను కూడా గట్టే తిరుగుతున్నా. కానీ గీ వార్తి నుండి నా సొంట వాళ్ళందరికి అక్కడికొచ్చే ముచ్చటిది. ఇనుండ్రి. ముక్క కూర తినుట్లా సుక్కపోసి పండుట్లా మనోళ్ళను మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందుకనే గీ వార్త చెప్తున్నాం. జరంత నోరు మూసుకొని చెవులు తెరుచుకొని ఎనుర్రి. ఉడకని చికెన్ తింటే కాలు రెక్కలు పడిపోయే ప్రమాదం ఉన్నదట, అంటే పచ్చవాతం వస్తుందట. అరే నిజంగానుల్లా అమెరికా దేశంలో కొందరు డాక్టర్లు కోడి కూర తిన్నోళ్లను పొద్దుమాపు పరీక్షలు చేసి చేసి ఈ ముచ్చట దొరకబట్టిండ్రట. మనంలో కొంతమంది ఎట్లుంటారులా, ఉడికేదాకా ఆగరు, ఉమ్మగిలేదాకా కూడా అస్సలు ఆగరు. మందు బాబులైతే పచ్చి ముక్కలు ముంగట పెట్టినా పీకొని మరి తింటారు కదా. ఇక బార్లల్లా హోటల్లో పొంటి బిర్యానీలల్లా ముచ్చట్లు ఎట్లుంటాయి, ఎచ్చం పచ్చం ఉడకబెట్టుడు, దాని మీద ఇంత రంగు చల్లి కమటి వాసన వచ్చే పౌడర్లు చల్లి తీరు పేరు పెట్టి అమ్ముతారు. అడిగే మనం వాటికి 100,000 బిల్లులు గట్టి గట్టి గుట్టుకున్న మింగుతాం. గిసొంటి నీసు మొక్క పళ్ళందరూ ఈ కాన్ నుంచి పైలంగుండ్రి. చికెన్ కూర కాడ అగడబడడు బంద్ చేయుర్రి. ఆసన్ చూసి మోసపోతే పచ్చవాతం గ్యారంటీ అట. ఇంటున్నారా మా కేరీజ్కి వస్తా సిజిఏ బై. రానా